హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరి బక్కమంతుల ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను క్యారెట్ పప్పు చేస్తున్నాను. ముందుగా నేను 1 అవర్ బిఫోరు ఒక గ్లాస్ పప్పు నానబెట్టుకున్నాను. తర్వాత నేను కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాసు, క్యారెట్ అవి వేస్తున్నాను. కొంచెం చింతపండు, తగినంత కారం, కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు మన విజిల్స్ రానివ్వాలి, 4-5 విజిల్స్ రానివ్వాలి. అదిగోండి ఉడికింది క్యారెట్ పప్పు. మనం ఉప్పు వేసుకోకూడదు, ఉప్పు వేసుకుంటే ఉడకదు, ఉప్పు తర్వాత వేసుకోవాలి. నేను ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను. మనం అది గెంటితో కలిపెట్టుకోవాలి పప్పుని. ఇప్పుడు ఆయిల్ కాగినాక పోపు దినుసులు వేసాను. మనం చింతపండు బదులు నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చిన్నులపాయలు వేసాను, అవి వేగించుకోవాలి. అవి వేగినాక ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసాను. అవి ఇంకొకసారి వేగించుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసాను, అది ఇంకోసారి మళ్ళీ వేగించుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకుంటున్నాం తాలింపులో, బాగుంటుంది ఇంగువ, పప్పు బాగుంటుంది. మనం ఇప్పుడు క్యారెట్ పప్పు ఇప్పుడు తాలింపులో వేసుకున్నాము. అది గెంటితోనే కలిపెట్టుకోవాలి, పప్పు గుత్తితో ఎనపకూడదు. అంటే ఆ క్యారెట్ ముక్కలు నలుగుతాయి కాబట్టి గెంటితోనే కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి.